श्रीगुरुभ्यो नमः। हरि ओम्। ओम् वेदान्ताचार्यमाचार्यं भास्करं ज्ञानभास्करं धर्मस्थापिनं వందే కాళహస్తం అహం భజే. పూర్వకాలం నుంచి కూడా విశ్వకర్మీయ సాంప్రదాయంలో కాళికాదేవిని ఆరాధించటం సాంప్రదాయంగా వస్తుంది. కొన్ని ప్రాంతాల్లో కామాక్షి దేవిగా, కొన్ని ప్రాంతాల్లో మహామాయిగా, కొన్ని ప్రాంతాల్లో కాళికాదేవిగా ఈ విధంగా ఆరాధిస్తూ ఆ కాలం నుంచి కూడా అమ్మవారి పూజలు చేస్తూ వస్తూ ఉన్నారు. దీనికి పూర్వ చరిత్ర ఏంటి, దానికి ఆ విధంగా ఆరాధన చేయడానికి కారణాలు ఏంటి, మనం ఈరోజు ఈ వీడియోలో చెప్పుకుందాం. తెనాలి రామలింగ కవి రచించినటువంటి ధీర జన మనో విరాజితం అనేటువంటి కావ్యంలో విశ్వకర్మకు శివుడి యొక్క శాపం అనేటువంటిది చర్చించారు, రాశారు. ఆ కథను మనం ఇప్పుడు చెప్పుకుందాం. పూర్వకాలంలో ఆది దంపతులైనటువంటి కృతయుగంలో, పూర్వకాలం అంటే కృతయుగంలో ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఒకానొక రోజు ఏకాంతంలో ఉండి పరమేశ్వరుడే అందంగా ఉన్నాడని చెప్పేసి పార్వతీదేవి అనటం, పార్వతీదేవి అందంగా ఉందని చెప్పేసి పరమేశ్వరుడు అనటం, ఈ విధంగా ఇద్దరి మధ్యలో ఒక చర్చ మొదలైంది. ఈ ఇద్దరి చర్చ ఎంతవరకు వచ్చింది అంటే, అక్కడ ఉండేటువంటి మునులు ఎవరు కూడా తేల్చలేకపోయారు. అంటే ఎవరికి చెప్పినా కూడా వారిద్దరికి కష్టమవుతుంది. అమ్మవారికి చెప్తే అమ్మవారు ఏమంటుందో, ఏం శాపం ఇస్తుందో అని భయపడి, తర్వాత స్వామివారికి చెప్తే స్వామివారు ఏం శాపం ఇస్తారో అని భయపడి నిశ్చేష్టులై ఉన్నారంతా మునులు అందరూ కూడా, భృంగి గాని నందీశ్వరులు గాని ఇలా. తర్వాత దేవతా బృందములు ఉన్నారు, వీళ్ళందరినీ కూడా ఈ ప్రశ్న వేసినప్పుడు ఎవరికి చెప్పినా కూడా సమాధానం కష్టమవుతుంది అని చెప్పేసి అందరూ కూడా నిశ్చేష్టులై చక్కగా వాళ్ళంతలో వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఇంతలో పరమేశ్వరుడికి ఆలోచన వచ్చి వైకుంఠానికి వెళ్తే, వైకుంఠంలో విష్ణువు స్వాగతించి, ఏమిటి పరమేశ్వర మీ రాక కారణం ఏమిటంటే, మా ఇద్దరిలో ఒక విచారణ మొదలైందండి, ఆ విచారణకు పరిష్కారం చెప్పాలి అంటారు. వైకుంఠవాసుడు ఆలోచించి, ఇదేదో దీర్ఘపరమైనటువంటి ఆలోచనే ఉన్నది వీళ్ళ చర్చ అంతా అని చెప్పేసి ఆలోచించి, ఏమిటో చెప్పండి అనగా, పార్వతీదేవి అందంగా ఉంది అంటే, కాదు నేనే అందంగా ఉన్నాను అని చెప్పేసి అంటుంది పార్వతి. మరి మా ఇద్దరిలో ఎవరు అందంగా ఉన్నామో చెప్పాలి అని చెప్పేసి ప్రశ్న వేసినప్పుడు వైకుంఠవాసుడు కూడా ఆలోచిస్తాడు. వీళ్ళిద్దరికి ఎవరికి చెప్పినా వాళ్ళిద్దరిలో కోపం వస్తుంది, శాపం ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరికి చెప్పినా కూడా వాళ్లకు బాధపడతారు. కాబట్టి ఇది మనం చెప్పేటటువంటిది కాదు, ఎవరికి చెప్పినా ఇబ్బందే అని చెప్పేసి బ్రహ్మగారి దగ్గరికి పంపిస్తే, బ్రహ్మగారు కూడా ఈ యొక్క విషయాన్ని తేల్చలేకపోతారు. తేల్చలేకపోయినప్పుడు శిల్ప ప్రజాపతి విశ్వకర్మను పిలిపించి వేడుకుంటే, ఆయన అప్పుడు వీళ్ళ సమస్యకు పరిష్కారం చెప్తాను అని చెప్పేసి చెప్తే, అంతలో శిల్ప ప్రజాపతి విశ్వకర్మ, ఏమిటి పరమేశ్వర, ఏమిటి మీ సమస్య ఏమిటి అంటే, ఆయన పార్వతీదేవి అందంగా ఉందని నేను అంటున్నాను, ఆమెనే చాలా చక్కగా అందంగా కనిపిస్తుంది అంటే, లేదు పరమేశ్వరుడు మీరే అందంగా ఉన్నారు అని చెప్పేసి ఆమె అంటుంది. మా ఇద్దరిలో ఈ విచారణ జటిలంగా మారింది, దీని పరిష్కారం చెప్పాలి అన్నారు. అన్నప్పుడు శిల్ప ప్రజాపతి విశ్వకర్మ కొంత సమయం తీసుకొని, సరే మీ సమస్యకు పరిష్కారం నేను చెప్తాను అని చెప్పేసి స్వామివారు కొంత సమయం తీసుకొని ఆలోచించారు. వీళ్ళకి ఎవరికి ఏమి చెప్పినా కూడా అది మనకే సమస్యగా మారుతుందని ముందే ఆలోచించి, వారికే చూపించాలి అనే విధంగా దివ్యంగా ఆలోచించి చక్కగా ఒక కంచు అద్దాన్ని తయారు చేశారు. కంచుతో కొన్ని చరిత్రల్లో హిమవద్దర్పణం అని ఉన్నది, కొన్ని దాంట్లో కంచు అని చెప్పేసి రాశారు. కానీ ధీరజన మనో విరాజిత అనేటువంటి కావ్యంలో
కంచు అద్దం అని మనకు స్ఫుటంగా కనిపిస్తుంది. సరే, ఏ విధైతేనేమి అద్దాన్ని ఒకటి తయారు చేసి ఆ పార్వతీ పరమేశ్వరులకు ఇచ్చేశాడు శిల్ప ప్రజాపతి విశ్వకర్మ. ఇచ్చినప్పుడు ఆ ఆనందంలో పార్వతీ పరమేశ్వరులు ఆ అద్దం చూసుకుంటూ వారిలో వారు ఆనందం పొంది చాలా తన్మయత్వం పొందుతారు. ఆ తన్మయత్వం పొందుతూ నాట్యం చేస్తూ ఉంటారు. నాట్యం చేస్తూ ఆనందించి, ఇంత సంతోషాన్ని మాకు కలిగించావు కదా శిల్ప ప్రజాపతి, మరి ఓ విశ్వకర్మ నీకు ఏం వరం కావాలో కోరుకో అంటాడు పరమేశ్వరుడు. అన్నప్పుడు శిల్ప ప్రజాపతి రత్నాలు, మాన్యాలు, భవనాలు, తర్వాత నగరాలు ఇవన్నీ కూడా నా చేతనే సృష్టింపబడ్డాయి కదా పరమేశ్వర, మరి ఇవన్నీ కూడా ఉన్నాయ్యా, మరి నాకేమి ఇవ్వగలుగుతావు అని శిల్ప ప్రజాపతి విశ్వకర్మ తిరిగి ఆయనకు ప్రశ్న వేస్తాడు. వేసినప్పుడు పరమేశ్వరుడు, సరే నేను వరం ఇస్తే వద్దంటావు అని చెప్పేసి అని ఆయన యొక్క ఆగ్రహంతో, నీ దగ్గర దరిద్రం ఒకటి లేదు, అలక్ష్మీదేవి ఒకటి లేదు, సకల కళలు ఉన్నాయి కానీ అలక్ష్మీదేవి ఒకటి లేదు, దాన్ని నువ్వు తీసుకో అని చెప్పేసి విశ్వకర్మకి, ఆ శిల్ప ప్రజాపతి విశ్వకర్మకి ఒక దరిద్రాన్ని సంప్రాప్తింపజేశాడు శివుడు. అని చెప్పగానే శిల్ప ప్రజాపతి విశ్వకర్మ, మా సంతతికంతా దరిద్రాన్ని, మాకు దరిద్రాన్ని ప్రాప్తిస్తే అవి నీకు కూడా సంప్రాప్తించవు కదా, నువ్వు వేసుకున్నవన్నీ కూడా మా నిర్మాణములే, ఆభరణములన్నీ, నిర్మాణములన్నీ ఇవన్నీ కూడా మా నిర్మాణాలు, తర్వాత ఇవన్నీ కూడా మీరు వాడుకుంటున్నారు కదా, ఇవన్నీ కూడా మాకు దరిద్ర దేవత సంప్రాప్తిస్తే అవన్నీ మీకు కూడా ఉండవు అని చెప్పేసి తిరిగి శిల్ప ప్రజాపతి శపిస్తాడు శివుణ్ణి. శపించినప్పుడు అవన్నీ పోయి రుద్రాక్ష మాలలుగా మారటం, పాములుగా మారటం, తర్వాత తినే కంచము పుర్రెగా మారటం, ఉండేటటువంటి భవనాలన్నీ పోయి శ్మశానవాసిగా మారటం, ఈ విధంగా జరిగింది. తర్వాత ఇదంతా చూసి పార్వతీదేవి నిశ్చేష్టురాలైపోయి స్వామివారితో ఇలా అన్నదన్నమాట శిల్ప ప్రజాపతి విశ్వకర్మతో, అయ్యా స్వామి, ఇదేంటి నా పతిని ఈ విధంగా చేశారు, అది అంటే మా సంతతినంతా ఈ విధంగా దరిద్ర స్థితిలో ఉంచాలని మీ పతి శాపాన్ని ఇచ్చాడు, మరి మాకు శాపాన్ని ఇస్తే మీరు కూడా అనుభవించాల్సిందే అని చెప్పేసి చెప్పగా, అప్పుడు పార్వతీదేవి, మీ సంతతి వాళ్ళంతా నన్ను ఆరాధిస్తే, అంటే కాళికాదేవిగా లేదా కామాక్షిదేవిగా, భూలోకంలో మహామాయిగా కాళికాదేవిగా నన్ను ఎవరైతే ఆరాధిస్తారో వాళ్లకు ఎప్పుడు కూడా ఈ దరిద్రం ఉండదు అని చెప్పేసి చెప్పినప్పుడు విశ్వకర్మ ఆనందించి నమస్కరించి తిరిగి వెళ్తాడు. ఈ విధంగా పూర్వకాలం నుంచి కూడా విశ్వకర్మ సాంప్రదాయంలో కాళికాదేవి ఆరాధన, కామాక్షిదేవి ఆరాధన, మహామాయి ఆరాధన ఇవన్నీ కూడా సాంప్రదాయంగా వస్తున్నాయి. తర్వాత చిన్న చిన్న కథలు కూడా మనకు చరిత్రలో లభ్యమవుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పటికీ కూడా దరిద్ర నివృత్తికై ప్రతి ఒక్కరు కూడా కాళికాదేవి ఆరాధన లేదా కామాక్షి ఆరాధన, మహామాయి ఆరాధన అందరూ తప్పకుండా చేయాలి. ఇలా చేస్తే విశ్వకర్మ ఉన్నతి అనేటువంటిది మనం సాధించవచ్చు. సమాజ ఉన్నతి ఏర్పడాలి విశ్వకర్మ సమాజంలో అంటే మనమంతా కూడా కాళికాదేవిని ఆరాధించాలి. మరికొన్ని విషయాలతో మరొక వీడియో మనం చూద్దాం. మంగళం మహత్.